హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు నేను సీతాపహరణం గురించి రాయండి అనే ప్రశ్నకు జవాబు ఎలా రాయాలో ఇప్పుడు నేను చెప్తాను. సీతాపహరణం గురించి రాయండి అన్నా, లేదా మారీచుని సహాయంతో రావణుడు సీతను అపహరించిన తీరును విశ్లేషించండి అన్న ఒక్కటే. అంతే కదా, సీత అపహరణకు ఎవరు సహాయపడేది? మారీచుడు. ఎవరికి? రావణాసురుడికి. కాబట్టి మారీచుని సహాయంతో రావణుడు సీతను అపహరించిన తీరును విశ్లేషించండి అని చెప్పిన సీతాపహరణం గురించి రాయండి అన్న జవాబు ఒకటే అవుతుంది. అపహరణం అంటేమి? దొంగలించడం కదా. అంటే సీతమ్మను అతను ఎవరికీ చెప్పకుండా ఎత్తుకుపోతాడనమాట. ఎవరు? రావణాసురుడు. కాబట్టి సీతాపహరణం అంటే సీతమ్మను దొంగలించడము. ఎవరు? రావణాసురుడు. దాని గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాము. రావణుడు మారీచుణ్ణి సీతాపహరణకు సహాయపడమని అడిగాడు. అంటే రావణాసురుడు మారీచుణ్ణి ఏమని అడిగాడు? సీత అపహరణకు సహాయపడమని అడిగాడు. అందుకు మారీచుడు నిరాకరించాడు. అంటే ఒప్పుకోలేదన్నమాట. అర్థమైందా? ఏమి లేదు. రావణుడు అంటే ఎవరు? రావణాసురుడు మారీచుడిని ఏమని అడిగాడు? సీత అపహరణకు సహాయపడమని అడిగాడు. అందుకు మారీచుడు ఏం చేశాడు? నిరాకరించాడు. సీతను అపహరిస్తే కోరి చావును తెచ్చుకున్నట్లే అని మారీచుడు రావణుడిని ఏం చేసినాడు? హెచ్చరించాడు. సీతను అపహరిస్తే కోరి చావుని తెచ్చుకున్నట్లే అని మారీచుడు రావణుడిని హెచ్చరించాడు. దానితో రావణుడు ఏం చేశాడు? నిరాశగా తిరిగి లంకకు వెళ్ళాడు. అర్థమైందా? మరొకసారి. ఏమి లేదు, రావణాసురుడు మారీచుడిని ఏమడిగాడు? సీత అపహరణకు సహాయపడమని అడిగాడు. అందుకు మారీచుడు నిరాకరించాడు. సీతను అపహరిస్తే కోరి చావును తెచ్చుకున్నట్లే అని మారీచుడు రావణుడిని హెచ్చరించాడు. దానితో రావణుడు నిరాశగా తిరిగి లంకకు వెళ్ళాడు. మరలా శూర్పణఖ పలుకులతో రావణుడు మనసు మార్చుకొని సీతను అపహరించుటకు నిశ్చయించుకున్నాడు. అర్థమైందా? మొదటేమో సీత అపహరణకు సహాయం చేయమని ఎవరిని అడిగినాడు? మారీచుని అడిగినాడు. మారీచునుడు ఏమన్నాడు? దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా ఏమన్నాడు? సీతను అపహరిస్తే కోరి చావును తెచ్చుకున్నట్లే అని చెప్పడం జరిగింది. దానితో రావణాసురుడు ఎక్కడికి వెళ్ళాడు? లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. మరలా శూర్పణఖ ఏం చెప్పింది? సీత యొక్క అందచందాల గురించి రావణాసురుని దగ్గర చెప్పింది కదా. అలా చెప్పడం వల్ల రావణుడు మనసు మార్చుకొని సీతను అపహరించుటకు నిశ్చయించుకున్నాడు. మరలా రావణుడు మారీచుడి దగ్గరికి వెళ్ళి సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సహాయం చేయమని అడిగాడు. అర్థమైందా? ఏమి లేదు, నేను సీత అపహరణ చేయాలంటే నువ్వు బంగారు లేడిగా మారి సీత వాళ్ళ దగ్గర తిరగమని చెప్పడము జరిగింది. ఇలా అన్నమాట. తనకు సహాయం చేయకపోతే చంపుతానని మారీచుణ్ణి రావణుడు బెదిరించాడు. దానితో మారీచుడు బంగారు లేడిగా మారి రాముని ఆశ్రమం ప్రాంతంలో తిరిగాడు. అర్థమైందా? ఏమి లేదు, అతను తిరిగి లంకకి వెళ్ళాడన్నాను కదా. మరలా శూర్పణఖ పలుకులతో రావణుడు మనసు మార్చుకుని సీతను అపహరించుటకు నిశ్చయించుకొని రావణుడు మరలా ఏం చేసినాడు? మారీచుని దగ్గరికి వెళ్ళి సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సహాయం చేయమని అడిగాడు. తనకు సహాయం చేయకపోతే ఏం చేస్తాన్నాడు? చంపుతానని మారీచుణ్ణి రావణుడు
బెదిరించాడు. దానితో మారీచుడు బంగారు లేడిగా మారి రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. ఇలాగా సీత బంగారు లేడిని చూసి ముచ్చట పడింది. ఇక్కడ సీతమ్మ ఉంది కదా, సీతమ్మ ఈ బంగారు లేడిని చూసి ముచ్చట పడింది. ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని రాముణ్ణి కోరింది. బంగారు లేడిని చూడడమే కాదు, ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని రాముణ్ణి కోరింది. రాముడు లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి బంగారు లేడి కోసం వెళ్ళాడు. రాముడు ఏం చేశాడు, సీతమ్మకు లక్ష్మణుణ్ణి కాపలాగా పెట్టి అతను బంగారు లేడిని తేడానికని వెళ్ళాడు. రాముడు మాయలేడిపై బాణము వేశాడు. రాముడు ఏం చేసినాడు, మాయలేడి పైన బాణము వేశాడు. మాయలేడి చస్తూ హా సీత, హా లక్ష్మణ అని అరిచింది. అంటే ఈ మాయలేడి కదా, ఇది మారీచుడు కదా, ఏం చేసింది, బాణం తగలగానే హా సీత, హా లక్ష్మణ అని అరిచింది. ఆ ధ్వని విని సీతమ్మ ఏం చేసింది, రాముడు ఆపదలో చిక్కుకున్నాడని రామునికి సాయంగా లక్ష్మణుణ్ణి వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు మొదట కాదన్నా వెళ్ళక తప్పలేదు. అర్థమవుతుందా? ఆ జింక మాయలేడి చనిపోతూ హా లక్ష్మణ, హా సీత అని వచ్చేసరికి ఆ ధ్వని విని సీతమ్మ రాముడు ఆపదలో చిక్కుకున్నాడని రామునికి సాయంగా లక్ష్మణుణ్ణి వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు మొదట కాదన్నా వెళ్ళక తప్పలేదు. ఇదే అదునుగా చూసుకుని రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చాడు. ఇదే అదునుగా చూసుకొని రావణాసుడు ఏం చేసినాడు, సీతమ్మ ఉన్నటువంటి ఆ సన్యాసి వేషంలో సీతమ్మ ఉన్న ఆశ్రమానికి వచ్చాడు. ఆమెను బలవంతంగా లంకా నగరానికి తీసుకుపోయాడు. ఆమెను బలవంతంగా ఎక్కడ తీసుకెళ్ళాడు, లంకా నగరానికి తీసుకొని వెళ్ళాడు. అంతేకాదు, లంకలో అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య ఆమెను ఉంచడం జరిగింది. లంకలో అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య బందీగా ఉంచాడు. సీతాపహరణ అంటే ఇవన్నీ రాయండి, ఏం లేదు, చాలా సులభంగా రాయొచ్చు, సొంత మాటల్లో రాయొచ్చు. సీతాపహరణ అంటే మీ సీతమ్మను ఎత్తుకుపోవడం కదా, కాబట్టి మొట్టమొదట ఏం రాస్తారంటే రావణుడు మారీచుణ్ణి సీత అపహరణకు సహాయం చేయమని అడిగాడు. అందుకు మారీచుడు ఏం చేసినాడు, నిరాకరించినాడు. సీతను అపహరిస్తే కోరి చావును తెచ్చుకున్నట్లే అని మారీచుడు రావణుణ్ణి హెచ్చరించాడు. దానితో రావణుడు నిరాశగా తిరిగి లంకకు వెళ్ళాడు. మరలా శూర్పణఖ పలుకులతో రావణుడు మనసు మార్చుకుని సీతను అపహరించుటకు నిశ్చయించుకున్నాడు. రావణుడు మరలా మారీచుడి దగ్గరికి వెళ్ళి సీతా అపహరణకు బంగారు లేడిగా మారి తనకు సహాయం చేయమని అడిగాడు. తనకు సహాయం చేయకపోతే చంపుతానని మారీచుణ్ణి రావణుడు బెదిరించాడు. దానితో మారీచుడు బంగారు లేడిగా మారి రాముడు ఉన్నటువంటి ఆశ్రమం ఉంది కదా, ఆ రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చట పడింది. ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని రాముణ్ణి కోరింది. రాముడు లక్ష్మణుని సీతకు కాపలాగా ఉంచి, అంటే రాముడు ఏం చేసినాడు, లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి బంగారు లేడి కోసం వెళ్ళాడు. రాముడు మాయలేడిపై బాణము వేశాడు. మాయలేడి చస్తూ హా సీత, హా లక్ష్మణ అని అరిచింది. ఆ ధ్వని విని సీతమ్మ రాముడు ఆపదలో ఉన్నాడని అతనికి సహాయంగా లక్ష్మణుని వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు మొదట నిరాకరించినా వెళ్ళక తప్పలేదు. అలా లక్ష్మణుడు వెళ్ళగానే సీతమ్మ ఒంటరిగా ఉండడం చూసి రావణాసురుడు సీతమ్మ ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి వచ్చి బలవంతంగా ఆమెను
ఎత్తుకుపోయాడు కదా. ఇలా చూడండి, ఆమెను బలవంతంగా ఎత్తుకొని లంకా నగరానికి తీసుకొని పోయాడు. లంకలో ఎక్కడ ఉంచాడు? అశోకవనంలో, రాక్షస స్త్రీల మధ్య అశోకవనంలో బందీగా సీతమ్మను ఉంచాడు అని రాయండి. చాలా సులభంగా రాయొచ్చండి, ఒక కథలాగా రాయొచ్చు. ఏముంది, రావణాసురుడు సీతమ్మను ఇష్టపడి మారీచుడిని కోరడము, మారీచుడు మొదట సహాయం చేయడానికి నిరాకరించడము, మరలా అతన్ని బెదిరించడంతో మళ్ళీ ఒప్పుకొని జింకగా మారడము, ఇలా సొంత మాటల్లో రాసుకుంటూ పొండి. చూసిలా ఇట్లా. ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అండి ఇది. చాలా సింపుల్గా రాయొచ్చు. చివరన అశోకవనంలో బందీగా ఉంచడం అనేది చివరి పాయింట్కి రాస్తే సరిపోతుంది.